భద్రామి సుభగే త్వం దేవతరదాం సతం భజన్ ప్రవహించండి. సూర్యం, నా మాట విని సూర్యం. ఆ సారంగధరం అంత మంచివాడు కాదు. ఈ బినామీ భూముల కోసం ఇప్పటికెన్ని హత్యలు చేయించాడో నీకు తెలుసు. హత్యలకు భయపడి ఉద్యమాలను ఆపలేదు శ్రీపాదరావు గారు. 1000 ఎకరాలను రకరకాల బినామీ పేర్ల మీద ఉంచి అన్యాయంగా అనుభవిస్తున్నాడు సారంగధరరావు. వాడి ఎండతో ఇక్కడ మైనర్ బాబు పెత్తనం చెలాయిస్తున్నాడు. నిజమే, కానీ మిలిటరీలో పనిచేసి నువ్వు కూడా ఇలా పిరికి మంది పోయకూడదు బాబాయ్. మిలిటరీలో దేశం కోసం అవిర్తనం తెచ్చుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టలేదు. ఊరి కోసం కన్న కొడుకును పోగొట్టుకున్నప్పుడు మానసికంగా దెబ్బతిన్నాను. స్వాతంత్ర ఫలం తెల్ల చొక్కాల వరకే పరిమితమైందని, అది ఇంకా పేదవాళ్ల ముంగిలలోకి రాలేదని తెలుసుకున్నాను. క్షమించండి, ప్రయత్నం చేయకపోయినా పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు. కానీ ప్రయత్నం లేకుండా విఫలం ఉదయించదు. రక్తం చిందించాలి, ప్రాణాలను బలి ఇవ్వాలి. అప్పుడు ఉదయించే ఎర్ర సూర్యుడి కిరణాలు పేదవాడి ఇంటి ముంగిట్లోకి వస్తాయి. బిల్లపాలు చేసేసి విసిగిపోయాం. అందుకే ఈరోజు సారంగధరరావు బినామీ భూములు ఆక్రమించి పేదవాళ్లతో సాగు చేయించడానికి నిర్ణయించుకున్నాను. మైనర్ బాబు గారు, ఆ సూర్యం హరిజనులందరి చేత నాగోళ్ళు కట్టించి సారంగధరరావు గారి బినామీ పొలాలు దున్నిస్తున్నాడు. ఆ సూర్యంగాన్ని అరెస్ట్ చేయండి. వాడు వీళ్ళందరికీ లీడర్. ఎందుకు తాతయ్య సూర్యాన్ని పోలీసులు తీసుకెళ్తున్నారు? చిన్నవాడి, నీకు తెలియదులే, పద. సారంగధరరావు దగ్గర లంచాలు మింగి మీరు వేసుకున్న బట్టలకి వృత్తికి కూడా అన్యాయం చేస్తున్నారు. నమస్కారం సారంగధరరావు గారు. ఏమిట్రా పళ్ళు నోరుతున్నావు? దౌర్జన్యాలకు భయపడితే నేను ఎర్ర జెండాని నమ్ముకునేవాడే కాదు. బిగించిన ఈ ముష్టిఘాతానికి ఏదో ఒక రోజు నువ్వు చచ్చి తీరాల్సిందే. లాకప్ లో పోలీసులు కొట్టడం పాత స్టైల్. మేమే వచ్చి మిమ్మల్ని లాకప్ లో మర్డర్ చేసి వెళ్ళడం కొత్త స్టైల్. ఒక సూర్యాన్ని చంపుతావు, కానీ సూర్యకిరణాలు కోటి. మబ్బులా కమ్మేస్తాను రా.
విన్నావా గళాలు? అవి ఆక్రందనలు కావు, పొలికేకలు. పొలిమేరలు దాటి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర గర్జిస్తున్న ఆ సింహనాదాలు నీ సమాధిని చూసే వరకు ఆగవు. సార్, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళొద్దు. వాళ్ళంతా రెచ్చిపోయి ఉన్నారు. జనానికి భయపడితే జనాధిపతిని ఎలా అవుతాను? రాళ్ల దెబ్బలో లాఠీ దెబ్బలో తిన్నాకే రాజయోగం పట్టింది నాకు. సారంగధర్రావు, నా భర్తకు సంఖ్యలు వేయించినంత మాత్రాన మేము భయపడతామని, పోలీసులు నీకు తొత్తులైనంత మాత్రం నువ్వు గెలుస్తావని అనుకోకు. నీ కేసును కోర్టుకు ఇడుస్తాం. వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. కోర్టుకెళ్లే హక్కు వాళ్ళకుంది కదా సార్. ఆపే దమ్ము మనకుంది కదా. పేదవాడికి ధైర్యం, పెద్దవాడికి పిరికితనం ఏ రోజున వస్తాయో ఆ రోజే దేశ భవిష్యత్తు మారిపోతుంది. అప్పుడు వాడిని డబ్బెట్టు కొనేస్తే? పిచ్చివాడా, వాడు నల్ల డబ్బు నమ్మడ్రా, ఎర్ర జెండానే నమ్ముతాడు. ఈ రోజు సూర్యంగాడు కోర్టు మెట్లెక్కితే రేపు ఇంకొకడు, ఎల్లుండి మరొకరు ఎక్కుతారు. నా 1000 ఎకరాల పొలాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేస్తారు. కాబట్టి సూర్యంగాడు కోర్టు మెట్లు చేరే లోపుగా వాడి లైఫ్ కుక్కలు చింపిన విస్తరి కావాలి.